నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 68వ భాగం. ఏమైంది చిన్న? క్షణాల్లో తేరుకుని అడిగింది నర్మద. చిన్నా లేదు పొన్నా లేదు, నేను ఇంకా 5 ఏళ్ల చిన్న కూచుని కాదు, కోపంగా అంది కావేరి. నీకు పిచ్చి పట్టింది, ఎందుకలా కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నావు? నర్మద అడిగింది కోపంగా. ఆమెకి కూడా సహనం నశించిపోయింది. 2 గంటల పాటు విపరీతమైన టెన్షన్ పడింది. కిరీటి మెసేజ్ చూసే వరకు మనిషి మనిషిలా లేదు. కొద్దిగా ఊపిరి పీల్చుకునేసరికి కావేరి గొడవ చేయడంతో నర్మద అదుపు తప్పింది. అర్ణవ్ గురించి నా దగ్గర దాచే రైట్ లేదు నీకు, అరిచింది కావేరి. అంత పెద్ద మాటలెందుకు? నేను ఎలాగూ టెన్షన్ పడుతున్నాను, నువ్వు కూడా ఎందుకు? ఎదురు ప్రశ్న వేస్తున్న అక్కని చూస్తే ఒళ్ళు మండిపోయింది కావేరికి. అంటే తమరొక్కరే బాధ్యతను మొయ్యాలా పాపం? వెటకారంగా అడిగింది. ఇప్పుడు ఏమైంది కావేరి? తెలిసింది కదా ఇప్పుడు, వెళ్ళి తనని చూసుకో. అనవసరంగా నాతో ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? అప్పటికే ఏడుపు తన్నుకు వస్తూ ఉంటే బలవంతంగా దిగమింగుకుంటూ కసిరింది చెల్లెల్ని. అవును, నీతో మాట్లాడడమే టైం వేస్ట్. ఎందుకంటే చివరికి నువ్వనుకున్నదే చేస్తావు, నన్నసలు కన్సిడర్ చెయ్యవు అంది కావేరి. ఇందులో నిన్ను కన్సిడర్ చేయడానికి, కన్సల్ట్ చేయడానికి ఏముందని? నాకైనా విషయం పూర్తిగా తెలుసా? కణతలు బద్దలైపోతున్నాయి నర్మదికి. అదే కిరీటికి ఇలా జరిగి నేను నీ దగ్గర దాస్తేనో అనేసి కావేరి నర్మద రియాక్షన్ కోసం చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చిత్తరువులా నిలబడిపోయింది నర్మద చాలాసేపు. ఏడవడం కూడా మర్చిపోయింది. మెల్లమెల్లగా కావేరి అన్న మాటలు ఆమెలో సింక్ అవ్వడం మొదలుపెట్టాయి. పుట్టి బుద్ధిరిగాక కావేరి ఎప్పుడూ ఆమెతో అలా మాట్లాడి లేదు. అందుకే ఆమెకి షాకింగ్గా అనిపించింది. మెల్లగా అలానే ట్రాన్స్లో ఉన్న దానిలా బెడ్రూమ్లోకి నడిచింది. కిరీటి కాఫీ కావాలన్నాడని డికాషన్ తీసి రెడీ చేసింది. ఆ విషయం కూడా గుర్తులేదు ఆమెకి. బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది. మెల్లగా ఒక కన్నీటి చుక్క బయటికి రానా వద్దా అని సందేహిస్తున్నట్టుగా కనుకొలకులలో ఆగిపోయింది. అది కూడా తెలియలేదు నర్మదకి. మూటలా ముడుచుకుని పడుకుంది. అప్పుడు రెండో చుక్క మొదటి చుక్కని బయటికి తోసి తను దారి చేసుకుంది. ఇక ఆగలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా కన్నీటి చుక్కలు జారుతూ అవి కాస్త ధారగా మారిపోయాయి. ఇక ఒక కంట మాత్రమేనా? మీకు మేము కూడా తోడు ఉన్నామని రెండో కంట కూడా నీళ్లు ధారలే ఆమె బాధని మనసులో నుంచి బయటికి నెట్టే ప్రయత్నం చేశాయి. నీళ్లు బయటికి వచ్చే కొద్దీ ఆమె బాధ తగ్గడానికి బదులు మరింత పెరిగింది. ఆమెకి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. తను వాళ్లతో గొడవ పడడం గుర్తొచ్చింది. ఎన్నిసార్లు ఈటెలాంటి మాటలతో వాళ్ళని బాధపెట్టి ఉంటుందో. తన తప్పు తెలుసుకుని సారీ చెప్పడానికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదు నర్మద. మెయిన్ డోర్ తెరుచుకోవడం, మూసుకోవడం కూడా వినిపించలేదు ఆమెకి. కిరీటి తను తెచ్చిన బ్యాగ్ని అక్కడే ఒక పక్కగా పెట్టి అలసటగా సోఫాలో వాలాలని అనుకున్నాడు. అంతలోనే కిచెన్లో లైట్ వెలుగుతూ ఉండడం చూసి బహుశా నర్మద అక్కడ ఉందేమోనని అటు నడిచాడు. కిచెన్ ఖాళీగా ఉంది. ఫ్రెష్ డికాషన్ అరోమా అతని నోరు ఊరించింది. నర్మద అలసిపోయి పడుకుని ఉంటుందిలే అనుకుని కాఫీ కలుపుకుని అక్కడే కౌంటర్కి అనుకుని నిలబడి కాఫీ సిప్ చేస్తూ నిలబడిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో గోడగడియారం శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. ఖచ్చితంగా కావేరి అర్ణవ్ రూంలో ఉంటుందని అతనికి తెలుసు. అందుకే కాఫీ తాగడం పూర్తి చేశాక ధైర్యంగా మాస్టర్ బెడ్రూంలోకి నడిచాడు కిరీటి. చిన్నగా నవ్వుకుంటూ డోర్ లాక్ చేసి అక్కడ దృశ్యం చూసి కట్రాటలా బిగుసుకుపోయాడు. ఒక్క నిమిషం అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. మరుక్షణం అతను బెడ్ దగ్గరున్నాడు. నిమ్మి అంటూనే ఆమెని బలవంతంగా లేవదీసి తను బెడ్ మీద కూలబడి తన ఒళ్ళోకి ఆమెని లాక్కున్నాడు. అప్పుడే అతన్ని సెన్స్ చేసినట్టుగా నర్మద గట్టిగా అతన్ని అల్లుకుపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని అలా చూసి కంగారు పడిపోయాడు కిరీటి. ఆమెని అలా ఇంతకు ముందు ఒక్కసారి చూశాడు. నరేంద్ర
ఆగడం తర్వాత అతని గుండె గుబేల్మంది. అంతలోనే సర్దుకున్నాడు. ఇంట్లో అర్ణవ్, కావేరి ఉన్నారు కదా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమైంది నిమ్మి? గట్టిగా గుండెలకి హత్తుకుంటూ ఆమెని అడిగాడు. అతని షర్టు పూర్తిగా తడిసిపోయింది, కానీ ఆమె మాట్లాడలేదు. అతను మాట్లాడించడానికి ఇంక ప్రయత్నం చేయలేదు. వరుసగా తమ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మామూలుగా లేవు. ఆ టెన్షన్ ఉంటుంది ఆమెకి. అందులోనూ ఇక 4 రోజుల్లో తమ పెళ్ళి, అదొక టెన్షన్. ఎంత తాము హెల్ప్ చేసినా టెన్షన్ అంతా నర్మద ఒంటరిగా పడవలసినదే కదా. ఆమె తల్లి ఉంటే ఆమెని గుండెల్లో దాచుకుని తన మనసులో భయాలను తీర్చేది. తను ఎలా చూసుకుంటాడో ఏమో అనే భయం, రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా తీసుకుని చేయగలదో లేదో అనే భయం, చెల్లెలు ఒంటరిగా ఉండాలనే టెన్షన్ ఆమెని అన్ని వైపుల నుంచి నమిలేస్తూ ఉండి ఉంటాయి. తను ఒక ఫూల్లా అసలు ఆమెని పట్టించుకోకుండా తన పనుల మీద తను తిరుగుతున్నాడు. ఇక తమ పెళ్ళి అయ్యే వరకు వేరే పనులు మానేసి నిమ్మి మీదనే కంప్లీట్ ఫోకస్ పెట్టాలి అని డిసైడ్ చేసుకున్నాడు కిరీటి. అవును, నర్మదని పెళ్లి కూతుర్ని చేసేదెప్పుడు? మనసులోకి ఆ డౌట్ రాగానే తనని తాను వచ్చిన అన్ని భాషల్లోనూ బూతులతో తిట్టుకున్నాడు. మొబైల్లో పెళ్లి స్కెడ్యూల్ చూసుకున్నాడు. రేపు లేదు, ఎల్లుండి ఆమెను పెళ్లి కూతుర్ని చేసేది. మొబైల్ పక్కన పడేసి నర్మద నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అమ్మ గుర్తొచ్చిందా? తనకి తెలియకుండానే సరిగ్గా గెస్ చేశాడు కిరీటి. నర్మద అతన్ని గట్టిగా అల్లుకుపోయింది. ఎందుకమ్మా, నేనున్నాను కదా అంటూనే ఆమె చెక్కిళ్ళని తన బొటనవేళ్లతో తుడిచి కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. నిజంగానే అతని స్పర్శ తల్లి స్పర్శలా ఆత్మీయంగా అనిపించడంతో మరింత దుఃఖం తన్నుకొచ్చింది నర్మదకి. ష్ అంటూ ఆమెని తన గుండెల మీదకి తీసుకుని వెనక్కి వాలాడతను. ఆమె మెల్లగా సర్దుకుని అతని మెడవంపులో మొహం దాచుకుని అతని గుండెలపై తన అరచేతిని ఉంచి తనని తాను అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అతను మెల్లగా ఆమె చేతిని తన పెదాల దగ్గరికి తీసుకొచ్చి ఆమె అరచేతిలో ముద్దు పెట్టాడు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ఆ చేత్తో ఆమె చేతిని పట్టుకుని అరచేతిని పూర్తిగా ఓపెన్ చేసి తన రెండో చేతి చూపుడు వేలితో ఆమె అరచేతి మీద సున్నాలు చుడుతూ అన్నాడు, అమ్మ చిన్నప్పుడు మాతో ఒక ఆట ఆడేది, నీతో ఆడనా ఆ ఆట అడిగాడు యథాలాపంగా. అసలు ఎందుకేడుస్తున్నావు అని అడగలేదతను. ఆమె చిన్నగా తల ఊపింది. ఆకేసి పప్పేసి నెయ్యేసి అంటూ తన తల్లి తమతో చిన్నప్పుడు ఆడిన ఆట అతను ఆ నిశ్శబ్దంలో ఆ రాత్రి నర్మద దుఃఖాన్ని మరిపించడానికి ఆడాడు. అదిగదిగో దొంగోడొచ్చాడు, పారిపోండి అంటూ తన వేళ్లని ఆమె నడుము దగ్గర నుంచి పైకి తీసుకువెళుతూ చక్కిలిగింతలు పెట్టి నవ్వించాడు. అతి కష్టం మీద తన నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నం చేసింది నర్మద. ప్లీజ్ కిరీటి, ఆపండిక అని బ్రతిమాలుకుంది. మరి ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడవనని నాకు మాటిస్తావా అడిగాడు. ఆమె అలానే అని మాటిచ్చాక అప్పుడు ఆపాడు చక్కిలిగింతలు పెట్టడం. స్లీప్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ కమాండ్ చేశాడు. నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్ గోముగా అంటూ అతని పక్కన సెటిల్ అయిపోయింది. నువ్వు వెళ్ళమన్నా వెళ్లే సమస్య లేదు పిల్ల, తన నిర్ణయాన్ని చెప్పేశాడు కిరీటి. దట్స్ మై బాయ్ అతన్ని అనుకరిస్తూ మెచ్చుకుంది నర్మద. పకాలను నవ్వాడతను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.